గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ సన్నిధానంలో పాపము ప్రాయశ్చిత్తం అనే అంశాన్ని ధ్యానిస్తుండగా, పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలిగిన సామర్థ్యము నీ అందుందని, అది నీవు నీ ప్రియకుమారుని ద్వారా జరిగించున్నావని మేము గ్రహించి ప్రభువా, నిజ పశ్చాత్తాప పొందుటకు మా సహాయం చేయమని, ఈ ధ్యానం అట్టి రీతిగా మాకు అనుకూలంగా నీ నామ మహిమార్థంగాను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రేమైన వారలారా, చదవబడిన వాక్యమును బట్టి పాపము ప్రాయశ్చిత్తం అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారమంతా కూడా పాపమునకు సంబంధించిన అంశాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి రోజు పాపము నిర్వచనము, నిన్నటి దినము పాపము దేవునికి మనకు దూరం చేస్తుంది అనే అంశాన్ని మనం విన్నాం. ఈరోజు పాపము ప్రాయశ్చిత్తం అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. పాప ప్రాయశ్చిత్తము అంటే పాపములు క్షమించుట అని అర్థము. క్షమించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రాయశ్చిత్తం అన్నమాట. ఈ ప్రాయశ్చిత్తము ఎవరి వలన జరుగుతుంది, ఎవరి వలన సాధ్యమవుతుంది అనేది మూలం. మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మానవుడైతే పాపాన్ని గుర్తిస్తాడో, ఆ గుర్తించినప్పుడు పాపమునకు ప్రాయశ్చిత్తము ప్రారంభంగా ఉంటుంది. ప్రారంభ దశ ఎప్పుడు? పాపాన్ని గుర్తించినప్పుడు. పాపము మనం గుర్తించకపోతే ప్రాయశ్చిత్తమునకు ప్రారంభం ఉండదు. సో ఎవరు పాపమును గుర్తించి ఇక నేను నా పాపం ఒప్పుకోవాలని మనసును అనుకుంటారో, మొదటిది గుర్తించటము, రెండోది మనస్సును అనుకోవాలి. నేను ఇక నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి అని తన మనస్సులో అనుకోవటం ప్రాయశ్చిత్తానికి రెండో దశ. మూడో దశ, పాపమునకు ప్రాయశ్చిత్తము కలగటానికి మనసులో పుట్టినటువంటి అంశాన్ని నేను ఒప్పుకోవాలి, నేను విడిచిపెట్టాలి, నేను ఎలాగ ఒప్పుకోవాలో నాకు ఆలోచన శక్తి కావాలి అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ మన యందు ప్రవేశించి ఆ పాపములను ఒప్పుకొనున్నట్లు చేయిస్తుందంట. ఇక్కడ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పాత నిబంధన యొక్క అర్థము. కీర్తనలు 32వ అధ్యాయంలో కీర్తనకారుడు దావీదు ఇదంతా కూడా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా కీర్తనకారుడు దాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూడండి, 32వ సంకీర్తన మొదటి నుంచి 5 వచనాలు కలిగినటువంటి భాగంలో, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని చెప్పుకుంటూ వచ్చి 5వ వచనానికి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటం ప్రారంభం చేశాడు. చూడండి, మొదట తన పాపాన్ని దావీదు ఏ పాపమైతే చేశాడు, వ్యభిచారం చేశాడు, ఆ తర్వాత హత్య చేశాడు,
హత్య చేయటానికి తగినటువంటి తప్పుడు తాకీదులను రాయించాడు. తన పాపమంతా కూడా దావీదు గుర్తుపట్టిన తర్వాత తన మనసులో అనుకుంటున్నాడు, నేను ఒప్పుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ తన మనస్సును బలవంతం పెట్టింది, ఒప్పుకున్నట్లుగా చేసింది. 2వ వచనం చివరి లైన్ అదే, ఆత్మలో కపటం లేనివాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఇదే చెప్పాడు. తాను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మ చేసేటువంటి పని అంతటిని కూడా యేసు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఈ రీతిగా జ్ఞాపకం చేశాడు. ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొన చెయ్యను. మనలో ఏదైతే ఆలోచన పుట్టిందో, నేను నా తప్పును ఒప్పుకోవాలి, నా పాపాన్ని నేను ఎట్లోకట్లో ఒప్పుకోవాలని ఆలోచన మనలో వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి బాగా అడ్డం పడేటువంటి అంశాలు మన జీవితంలో ఉన్నాయి. ఒప్పుకోవాలని మనసు ఉంటుంది, కానీ ఒప్పుకోనివ్వనటువంటివి చాలా ఉన్నాయి మన జీవితాల్లో. మనం చాలా జాగ్రత్త అర్థం చేసుకుంటే కొంత మన అహం మనల్ని ఒప్పుకోనిదు. మన తప్పని మన మనస్సాక్షి చెబుతున్నా కూడా ఒప్పుకోవటానికి మన అహం అడ్డుపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు సాతానుడు మనల్ని ఆ రీతిగా బలవంతం చేసి ఒప్పుకోవద్దు అని చెప్తుంటాడు. అందుకనే దేవుని ఆత్మ మనలో ఏ తలంపు అయితే వచ్చిందో, నేను నా తప్పుని నేను ఒప్పుకోవాలి అని తలంపు ఏదైతే వచ్చిందో, దేవుని ఆత్మ పాపమును గూర్చి, అతిక్రమమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, అన్నిటిని గూర్చి దేవుని ఆత్మ మనల్ని ఒప్పింప చేస్తుందంట. సో ఇక్కడ తప్పకుండా ప్రాయశ్చిత్తం కలుగుతుందని దేవుని వాక్యం మనము జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలు ఇంకా ప్రాయశ్చిత్తానికి మరొక అర్థాలు ప్రజలు ఎక్కువగా తీసుకున్నారు. దావీదు భక్తుడు, కొందరు భక్తులు ఇలాంటి రీతిగా పాపము గురించినటువంటి నిర్వచనాలు వెతుక్కుంటే, పాపమునకు ప్రాయశ్చిత్త ఆధారాలు, రూటు లేకపోతే మార్గాలు వెతుక్కుంటే, ప్రజలు మాత్రము పాపానికి ప్రాయశ్చిత్త మార్గాలు ఇంకా భిన్నంగా వెతుక్కున్నారు. ఏ రీతిగా పాప ప్రాయశ్చిత్త మార్గాలు వెతుక్కున్నారంటే, గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము తీసుకొచ్చి ప్రాయశ్చిత్తము చేసుకోవటానికి పాత నిబంధనలు ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి. మనకి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లేవియాకాండము 4వ అధ్యాయము 20వ వచనం పాప పరిహారార్థ బలి ద్వారాను, అలాగే 26వ వచనము సమాధానార్థమైన బలి ద్వారాను తమ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. లేవియాకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. పాప పరిహారార్థ బలియగు కోడెను అట్లే చేయవలను, యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ దేని ద్వారా? పాప పరిహారార్థ బలుల ద్వారా, కోడెల యొక్కయో మేకల యొక్కయో బలుల ద్వారా, వాటి రక్తము చిందించడం ద్వారా ప్రాయశ్చిత్తాన్ని వెతుక్కున్నారు. 26వ వచనానికి వచ్చేసరికి సమాధానార్థమైన బలి, దాని యొక్క విధానం ద్వారా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. చూడండి, సమాధాన బలిపశు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వు అంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. చూడండి, ప్రాయశ్చిత్తానికి వెతుక్కున్నటువంటి మార్గం. మన భారతదేశంలో పాప ప్రాయశ్చిత్త మార్గాలు ఇంకా భిన్నంగా ఉన్నాయి. మనకు తెలుసు, బహుశా ఈ ఏటో మరొక ఏటో పుష్కరాలు వచ్చేస్తాయి, గోదావరి పుష్కరాలు వచ్చేస్తాయి. పాపానికి ప్రాయశ్చిత్తము, నీటిలో మునిగితే ప్రాయశ్చిత్తం అనేటువంటి అంశానికి భారతదేశమందు ఎక్కువ ప్రజల నమ్మకాన్ని అలాగ తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు మనం చూస్తున్నాం. లేకపోతే ఆయా రకములైనటువంటి యాగాల ద్వారా, ఆయా రకములైనటువంటి పుణ్య స్నానాల ద్వారా పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని భారతదేశంలో వెతుక్కున్నట్లు చూస్తున్నాం. చూడండి, పాప ప్రాయశ్చిత్త దారులు ఏ రీతిగా ఉన్నాయో. పాత నిబంధన కాలంలో మనసులో అనుకున్నది, మరి దాన్ని ఒప్పుకోవాలనుకునే విధానం ఒకటి, బలుల విధానం ఒకటి,
అలాగనే నీటిలో మునుగుట ద్వారా తమ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకునే విధానము ప్రపంచంలో ఉన్న విధానం ఒకటి. ఇలాంటి విధానాలు ఉన్నప్పుడు బైబిలు పాపమునకు తగిన సరి అయినటువంటి నిర్వచనాన్ని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. హీబ్రూలో పాపమున ప్రాయశ్చిత్తమునకు ఒక 3 పదములు వాడబడి ఉన్నాయి పాప ప్రాయశ్చిత్తానికి. మొదటిది కాసా అనేటువంటి పదాన్ని వాడారు. కాసా అంటే కప్పి ఉంచటం అని అర్థము. ఈ మధ్య కరోనా వచ్చింది, మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. కరోనా అంటే దాని అర్థాన్ని బయటకు పొడుచుకొని వచ్చుట అనేటువంటి అర్థం కరోనాకు, లేకపోతే బాగా బయటకు కనబడేటట్టు వేలాడుట అనేటువంటి అర్థం, లేకపోతే లేడీస్ సిక వదులుతారు కదా, ఆ అర్థాలు వస్తుంటాయి కరోనాకి. అంటే దాన్ని ఎంత దాచాలనుకున్నా కూడా బయటకు పొడుచుకొని వస్తుంది, ఎంత దాచాలనుకున్న బయటకు వేలాడి బాగా కనపడుతూ ఉంటుంది. కరోనా తత్వం అట్లాంటిదంట. అలాగే పాపం కూడా ఎంత దాచాలనుకున్నా కూడా, దాన్ని ఎంత మరుగు చేయాలనుకున్నా కూడా, ఎంత రహస్యంగా ఉండాలనుకున్నా కూడా పాపం బాగా బయటికి పొడుచుకుంటూ వచ్చిందంట. మానవ జీవితం బాగుగా కనపడుతుందంట. అందుకనే దేవుడు మానవ పాపములను కప్పి ఉంచుతాడు అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం. ఇదే ప్రాయశ్చిత్తం. దేవుడు మానవ పాపములను ఆయన జ్ఞాపకం చేసుకొనక మానవ పాపములను ఆయన తన రక్తంతో కప్పివేశాడు, తన రక్తంతో కడిగివేశాడు, తన రక్తంతో మానవ పాపాన్ని ఆయన శుద్ధీకరించాడు. మీరు 85వ సంకీర్తన 2వ చరణం చూస్తే ఆయన ఎలాగైతే దీనికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడో జ్ఞాపకం చేయబడుతుంది. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు ఏం చేశాడంట? కప్పివేశాడు దేవుడు. అదే దీని అర్థం. కాసా అంటే కప్పివేయటం, కనబడకుండా చేయటం. దేవుడు మానవ పాపములను కప్పివేస్తూ వాటిని కనబడకుండా తన రక్తంతో ఆయన శుద్ధీకరించాడు. ఇదే మానవునకు దేవుడిచ్చిన ప్రాయశ్చిత్తం. చాలా చక్కటి ప్రాయశ్చిత్తము దేవుడు మానవ జీవితాలు కలుగు చేశాడు. సో ఇది గొర్రెల ద్వారా, ఎడ్ల ద్వారా, మేకల ద్వారా ఇది కలగలేదు. ఇది దేవుని యొక్క సంపూర్ణమైన క్రీస్తు యేసు రక్తము ద్వారా. పేతురు తన పత్రికలు రాశాడు, నిర్దోషి అయిన నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మనం విడిపించబడ్డామని. సో ఆయన తన రక్తంతో మనల్ని కప్పివేశాడు, ఆయన తన రక్తంతో మనల్ని కడిగివేశాడు. మనకి ఏదైనా సమస్య వస్తే మనం చేసే ప్రార్థన ఒకటే. ఆయన రక్తంతో ప్రార్థన లేకుండా చేయగలుగుతామా? ఏం చేస్తాం? ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగుము, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించుము, నీ రక్తంతో నా పాపమును పోగొట్టుమంటాం కదా. సో యేసు ప్రభు వారి రక్తము మన పాపములను కడిగివేసింది, కప్పివేసింది, దాచిపెట్టేసింది, మన పాపమును కనబడకుండా చేసింది. బాగా పొడుచుకు వచ్చేటువంటి పాపం, లోకమందు బాహాటంగా కనబడేటువంటి, బహిర్గతంగా కనబడేటువంటి పాపాన్ని ఆయన కనబడకుండా చేశాడు తన రక్తంతో. ఇది పాప ప్రాయశ్చిత్తానికి ఉన్నటువంటి మూలమైనటువంటి అర్థం. రెండవది, పాప ప్రాయశ్చిత్తానికి మూలమైనటువంటి మరొక అర్థము నాసా అనేటువంటి పదం. బైబిల్ గ్రంథంలో ఇది 600 సార్లు రాయబడి ఉంది. అంటే లిఫ్టప్, పైకి లేపటం అనగా దేవుడు పాపము నుంచి మానవ జీవితాన్ని పైకి లేవనెత్తాడు అనేటువంటి అర్థం. ఇదే మానవ జీవితాలు దేవుడు ఇచ్చిన ప్రాయశ్చిత్తం. ఆయన మానవ జీవిత పాపాలను కప్పివేయటం ద్వారా ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. రెండవది, మానవ జీవితాలను పాపం నుంచి పైకి లేవనెత్తడం ద్వారా, మానవ జీవితాలను పైకి ఎత్తటం ద్వారా ఆయన మానవ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగజేశారు. మీరు మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 19వ వచనం మీకా గ్రంథకర్త ఈ పదాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రంలో అగాధమున నీవు
పడవేసాడు. ఎత్తి మన పాపాలన్నిటిని ఆయన పడవేశాడంట. ఆయన పైకి లేపి మన జీవితాల్లో ఉన్నటువంటి పాపమంతటిని తీసుకెళ్ళి ఆయన పారబోసాడని రాస్తాడు. కాబట్టి ఆయన మన పాపాల నుంచి ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు, మనల్ని విడిపించాడు. ఆ వచనాన్ని మరలా ఫుల్ఫిల్గా చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేశాడు. మన పాపములన్నిటినీ ఆయన శిలువలో మన పాపమంతటిని మోసుకొని పోయి మన పాపమంతటిని కూడా ఆయన పారబోసాడు, పడవేశాడు. ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు అనేటువంటి దాన్ని, అలాంటి ప్రాయశ్చిత్తాన్ని దేవుడు మన జీవితాలు కలుగు చేశాడు. 145వ సంకీర్తనలో 14వ వచనంలో కూడా యెహోవా పడిపోవు వారందరిని ఉద్ధరించువాడు, కృంగిన వారందరినీ లేవనెత్తువాడు. చూడండి 145వ కీర్తన 14వ చరణాన్ని చదువుదాం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ ఏం చేస్తాడండి? కృంగిపోయిన వారిని ఇదే హీబ్రూలో ఉన్నటువంటి నాసా లిఫ్టప్. దేవుడు కృంగినటువంటి వారందరినీ పైకి లేవనెత్తుతాడు. ఆయన బాగా అగాధ స్థితిలోకి పడిపోయినటువంటి వారిని, మరణాంధకారపు స్థితిలో పడిపోయిన వారిని ఆయన క్రింద స్థాయి నుంచి లేవనెత్తుతాడు. భక్తులు కోరుకున్నటువంటి పదజాలాలు మీరు లేఖనాలు గమనించండి. ఎక్కువ అగాధము, గాఢాంధకారం, ఈ పదాలన్నీ కూడా లేఖనాలు కనిపిస్తుంది. 23వ కీర్తనలు మనకు కనిపించేదన్నమాట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు, దేవుడు నన్ను ఆ లోయలో నుంచి ఆయన నన్ను బయటకు తీసుకొస్తాడు. ఆ గాఢాంధకార స్థితి నుంచి ఆయన నన్ను పైకెత్తుకొని వస్తాడు. ఆయన ఇదే దేవుడు మానవ జీవితాలు కలుగు చేసినటువంటి మహాప్రాయశ్చిత్తం. ఆయన పైకి ఎత్తబడటం ద్వారా మానవ జీవితాలను ఆయన పైకి ఆకర్షించుకున్నాడు. ఆయన శిలువ మీదకి ఎత్తబడటం ద్వారా ఆయన మానవ జీవితాలను పాపాంధకారం నుంచి పైకి ఎత్తుకొచ్చాడు. మన పాపాలన్నీ తీసుకెళ్ళి ఆయన సముద్రంలో పారబోసాడు. ఇది ఆయన మానవులు కలుగు చేసిన ప్రాయశ్చిత్తం. మీరు గమనిస్తున్నారా? ఇది మానవుల వల్ల కలిగిందా? ఇది మానవుల కలిగినది కాదు. ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వలన. మనం ఇందాక మొదటి విషయంలో కూడా విన్నాం, ఆయన మన పాపములను కప్పాడు తన రక్తంతో. ఇది మానవ వల్ల కలిగింది కాదు, ఆయన వలన కలిగింది, ఆయన రక్తం వలన సాధ్యమైంది. ఇది మానవుల వలన కలిగినది కాదు పైకి రావటం, ఇది దేవుని వలన కలిగినటువంటి అంశం. ప్రభు చెప్పాడు, నేను పైకి ఎత్తబడిన ఎడల మిమ్మల్ని ఆకర్షించుకుందును, నేను పైకి ఎత్తబడవలసి ఉంది అని చెప్పాడు. కాబట్టి ఆయన మన కోసమే శిలువలో పైకి ఎత్తబడ్డాడు. అలాగే ఆయన శిలువ మరణం నొంది తిరిగి లేచి పునరుద్ధానుడై ఆకాశంలోకి ఎక్కి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి మనలందరినీ పైకి ఆకర్షించుకుంటున్నాడు. ఎవరేని దేవుడు ఆకర్షించుకోకుండా ఆయన యుద్ధకు రాలేరు. రాగలుగుతామా? సో మన పాపములకు ఆయన ఈ రీతిగా ప్రాయశ్చిత్తం కలుగు చేశాడని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా, ఆయన మన తప్పులను ఎన్నడూ లెక్కించాడంట. మన తప్పులను ఆయన ఏనాడు ఎప్పుడు లెక్కించలేదు. నిర్గమాకాండం 34వ అధ్యాయము 7వ వచనంలో చాలా చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపచూపును, దోషమును, అపరాధమును, పాపములను క్షమించను కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద, కుమారుల దోషం కుమారుల మీదకి రప్పించును. చాలా చక్కటి పదము. ఆయన 1000 మందికి ఆయన తన మహాకృపను చూపించనని, ఆయన మన పాపములను లెక్కించకుండా, పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకోనకుండా ఆయన మన పాపంలోకి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తున్నాడని దేవుని వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4-10 వచనాలు కలిగినటువంటి భాగమంతా కూడా చూస్తే ఆయన మన పాపమును లెక్కించకుండా
మరి పూర్వము గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు 2 గొర్రెలను లేకపోతే 2 పావురాలను తీసుకొచ్చి పాపమును లెక్కించి ఆ పాపము 2 గొవ్వలు తీసుకురావటం వల్ల పాపం పరిహరించబడుతుందని లెక్కలు వేసి మరి పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేసిన కాలాన్ని దేవుడు కొట్టివేస్తూ ఒకేసారి అని రాశాడు పౌలు. చూడండి 10వ వచనంలో అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము 10వ వచనంలో యేసు క్రీస్తు ఒక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత తన చిత్తమును బట్టి మనం పరిశుద్ధ పరచబడుతున్నాం. ఏ రీతిగా ఆయన మన జీవితాలు పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశాడు చూడండి. ఇది గొర్రెల వలన ఎడ్ల వలన కలిగినది కాదు. ఇది నీవు ఇచ్చించినటువంటి దానిలో నుంచి కలిగినటువంటిది కాదు. ఇది మానవ శరీరం రీతిగా ఒక నీటిలో మునిగి లేచుటను బట్టి జరిగినది కాదు. ఇది లేకపోతే మానవుడు తన ప్రాయశ్చిత్తార్థమై వేలాది నదులంత విస్తార తైలాన్ని లేకపోతే వారి ఏడాది దూడలను వేలాది పొట్టేళ్లను తీసుకొచ్చి అర్పణ చేయటం ద్వారా కలిగినది కాదు. ఇది తన ఉచితమైన మహాకృపలో నుంచి ఆయన మన జీవితాలకు అనుగ్రహించిన ప్రాయశ్చిత్తం. రోమపత్రికలో పౌలు తెలియజేశాడు, ఈ ప్రాయశ్చిత్తం మన వల్ల కలిగినది కాదంట, మన నీతి క్రియల వల్ల కలిగినది కాదు, మనకు చేసినటువంటి దాన ధర్మాల వల్ల కలిగినది కాదు. ఈ ప్రాయశ్చిత్తం మనం ఏదైనా ఎంచినటువంటి తలంపుల్లో నుంచి కలిగినటువంటిది కాదు, కానీ ఇది దేవుడు తన మహాకృప వలన ఇచ్చినటువంటిది. రోమపత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిగా ఎంచునో ఆ మనుష్యుడు, ఇక్కడ క్రియలతో సంబంధం లేదు, ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ క్రియలు ఏమాత్రం కూడా మానవ జీవితానికి ఇదిగో మేము ఈ క్రియలు చేసాం, మా క్రియలు మమ్మల్ని కాపాడుతాయి అనటానికి లేకుండా ప్రభువు ఆ క్రియలను కొట్టివేశాడు. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చాలనుకున్న వారిని నీతిమంతులు తీర్చాడు. చిన్న ఉదాహరణ, పరిసేడు సుంకర దేవాలయానికి వచ్చాడు. పరిసేడు క్రియలు విస్తారము, కానీ సుంకరి క్రియలు సున్నా, ఏమి లేవు. క్రియలు లేనివాడు నీతిమంతుడై వెళ్ళిపోయాడు ఇంటికి, క్రియలు ఉన్నటువంటి వాడు పాపిగానే మిగల్చబడ్డాడు. సో దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో నుంచి, ఆయన మరణంలో నుంచి, ఆయన చిందించిన రక్తంలో నుంచి, ఆయన త్యాగంలో నుంచి వచ్చినటువంటి ప్రాయశ్చిత్తమే కానీ ఇది నా క్రియల వల్ల నీ క్రియల వల్ల కలిగినది కాదు. సో దేవునికి ఏమిచ్చి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటావు? దేవునికి ఏమిచ్చి నా పాపాన్ని పరిహరించుకుందాం అనుకుంటావు? ఆయన ఏది కోరటం లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు మొదటి నుంచి మాట్లాడతాడు. మొదటి వచనం నుండి ఏలయనగా మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన తన మహాకృప చేతను తన బలిమి చేతను ఆయన మనల్ని విడిపించనని పౌలు 2వ వచనం నుంచి చాలా చక్కగా జ్ఞాపకం చేస్తాడు. మొదటి వచనం నుంచి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా 6వ వచనం చదువు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డారు. అయినను ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరి వలన కలిగిందంటే ఇది మీకా కాలంలో అనుకున్నారంట. ప్రజలు వచ్చి ప్రవక్తను అడుగుతున్నారంట, మరి దేవుని దగ్గర నువ్వు విచారణ చెయ్యి, దేవునికి మనం ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోవచ్చో, ఏమిస్తే మన పాపాలకు పరిహారం కలుగుతుందో ఒకసారి దేవుని దగ్గర విచారణ చేయని మేకా ప్రవక్తను అడిగితే మేకా ప్రవక్త చాలా చక్కగా మంచి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రజలకు 6వ అధ్యాయంలో 6 నుంచి వచ్చిన వేలాది నదులంత విస్తార తైలమును, ఏడాది దూడలను, వేలాది పొట్టేళ్లను నా జ్యేష్ఠ ఫలము ఇత్తునని ప్రజలందరూ అనుకుంటూ మేకా ప్రవక్త దగ్గరికి వచ్చారంట. కానీ మేకా ప్రవక్త భిన్నమైన దేవుని మాటలు జ్ఞాపకం చేశాడు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడు. దేని వలన?
మానవుడు తన క్రియలు జరిగించుచుండగా, నీతి క్రియలు, ప్రేమ క్రియలు, యథార్థ క్రియలు జరిగించుచుండగా ఆయన తనకిష్టమైనటువంటి వారి నీతిమంతులుగా చేశాడు, వారి ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు. ఈరోజు దేవుని సన్నిధానం ముందు ఉన్నటువంటి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. మనకి ఏ రీతిగా ప్రాయశ్చిత్తం కలుగుతుంది? ఆయన ఏనాడు మన కొరకై ఆయన తన సిలువలో రక్తం కార్చి ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు. నేడు మనం చేయాల్సిన పనుల్లో ఒకటి మనలో వచ్చినటువంటి తలంపు ఏదైతే ఉందో, నా పాపం నేను తప్పకుండా గుర్తుపట్టాలి. గుర్తుపట్టకుండా ఉంటే మన జీవితాలు ప్రాయశ్చిత్తం కలుగుటలేదు. కీర్తనగాడు చాలా చక్కగా మాట తెలియజేస్తాడు. తన పొరపాట్లను కనుగొనగలవాడెవడంటాడు. సో నీ పొరపాట్లను నీవు కనుగొని నీవు నీ మనసులో ఇక తలంచుకోవాలి. ఇక నీవు ఒప్పుకోవాల్సిందే. నా పొరపాటు నాకు తెలిసింది కాబట్టి నేను ఒప్పుకోవాల్సిందే. కొన్నిసార్లు మన అహం అడ్డుపడుతుందండి, చాలా జాగ్రత్తగా అడ్డుపడుతుంది. అది మనల్ని అసలు ఒప్పుకోనీదు. అందుకనే నీ పాపం నీవు గుర్తు చేసుకున్నప్పుడు నీవు ఒప్పుకోవటానికి సిద్ధపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయుచుండగా క్రీస్తు రక్తంలో నీవు కడగబడిన వ్యక్తివై, ప్రోక్షించబడినటువంటి వ్యక్తివై నీ పాపములకు అప్పుడే ప్రాయశ్చిత్తం కలుగు చేయబడుతుందని నేను దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మన జీవితాలు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తుంది. ఎలాగో ఏనాడు చేసిన ప్రాయశ్చిత్తం ఈనాడు ఎలా కలుగుతుంది అంటే, ఈనాడు ప్రభు రక్తం చిందాల్సిన పని లేదు. ఆనాడు చిందించిన రక్తము నేటికి మన యందు పని చేస్తుంది. అది పని చేస్తున్నప్పుడు నీ మనస్సును నీవు మొదట సంస్కరించుకోవటానికి సిద్ధపడితే తప్పకుండా అది మన యందు పని చేసి నిజ ప్రాయశ్చిత్తాన్ని, పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తాన్ని మనం కలుగు చేస్తుంది. అటు ప్రాయశ్చిత్తం మన హృదయాల్లో ప్రభు కలుగు చేసి మనలను బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలునుగాక. ఆమేన్. నీ సమాధానము